హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దిస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం జీడీ సిరీస్లో భాగంగా ఇప్పటివరకు ఒక 4 వీడియోస్ చేసుకోవడం జరిగింది. మీరు ఒకసారి కనుక ఆ వీడియోస్ చూడకపోయింటే ఇప్పుడు ఈ వీడియోస్ చూడండి, మీకు క్యాలిక్యులేషన్ ట్రిక్స్ అనేవి అర్థమవుతుంటాయి అక్కడ. ఈ వీడియోలో మనం ఏం చేద్దామంటే ఇంపార్టెంట్ టాపిక్ సింప్లిఫికేషన్ ఏ రకంగా చేయాలో డిస్కస్ చేద్దాం. సో నేను మీకు టాపిక్లోకి వెళ్ళే ముందు ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాలండి. మీరు సింప్లిఫికేషన్ని సాల్వ్ చేస్తున్నప్పుడు తొందరపడకుండా కొంచెం ఒక 10 సెకండ్లు ఎక్కువైనా కూడా టైం తీసుకొని సింప్లిఫికేషన్ చేయండి. రీజన్ ఎందుకు అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా సింప్లిఫికేషన్ ప్రాబ్లం చేస్తున్నారనుకోండి, మీరు ఇప్పటికే ప్రాక్టీస్లో మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు. మీరు ఎప్పుడైనా ప్రాబ్లం చేస్తున్నప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2 × 3 ఎంత అండి మనకు జనరల్గా 6 కదా. 6 కాకుండా మనం అప్పుడప్పుడు 8 అన్న క్యాలిక్యులేషన్ స్పీడ్లో ఉన్నప్పుడు 8 అని రాశారనుకోండి, సొల్యూషన్ రాదు కదా. మీరు మళ్ళీ అదే ప్రాబ్లమ్ని ఇంకొకసారి చేసినప్పుడు 2 × 3 మళ్ళీ మీరు 8 రాస్తారు. మీరు మాక్ ఎగ్జామ్స్ కనుక రాసి ఉంటే మీరు ఫస్ట్ ఏ తప్పు చేస్తారో మళ్ళీ అదే తప్పు చేస్తారు, కరెక్ట్ చేయరు. సో అందుకని ఏం చేయాలంటే, మీరు రెండవసారి చేసినప్పుడు మళ్ళీ టైం ఎక్కువ వేస్ట్ అవుతుంది కాబట్టి మీరు మొదటిసారి చేసేటప్పుడే కొంచెం స్లోగా చేయండి, రైట్. ఇప్పుడు మనం క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. చూడండి, ఫైండ్ ద వాల్యూ ఆఫ్, ఇక్కడ చూడండి 0.002 హోల్ స్క్వేర్, 0.0033 హోల్ స్క్వేర్, 0.0444 హోల్ స్క్వేర్ ఉంది కదా. చూడండి, న్యూమరేటర్లో డినామినేటర్లో కనుక సేమ్ వాల్యూ ఉంటే క్యాన్సిల్ అయిపోతుంది కదా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే జస్ట్ ఈ ఒక్క పార్ట్ తీసుకుంటున్నా. చూడండి, ఈ 0.0042 ఉంది కదా, 0.00002 హోల్ స్క్వేర్ ఉంది కదా. నేను దీన్ని ఇలా రాసుకోవచ్చు సింపుల్గా. 0. ఒక డెసిమల్ ముందు జరుపుతారు అంతే, 0. అంటే ఇక్కడ మీకు డెసిమల్ తర్వాత ఎన్ని పాయింట్స్ ఉన్నాయి, 1 2 3 4 5 ఉన్నాయి కాబట్టి నేను 3 zeros 2/10 హోల్ స్క్వేర్ ఇలా రాసుకోవచ్చు కదా. సో దీన్ని ఇప్పుడు నేను ఏం రాయొచ్చు అంటే 0.0000002 హోల్ స్క్వేర్ బై 100 అని రాసుకోవచ్చు కదా, రైట్. చూడండి, మీరు ఇలా ప్రతిదాన్ని కనుక మీరు రాసుకోగలిగితే న్యూమరేటర్ వాల్యూ డినామినేటర్ వాల్యూ సేమ్ అవుతుందండి. అంటే మీకు ఇంకా డీటెయిల్గా చెప్పాలంటే ఇక్కడ చూడండి ఒకసారి. మీకు ఇంకా డీటెయిల్గా కావాలి అని అనుకుంటే న్యూమరేటర్లో ఏముంది, 0.0002 హోల్ స్క్వేర్ ఉందా, ప్లస్ 0.0033 హోల్ స్క్వేర్ ఉంది కదా, ప్లస్ 0.0444 హోల్ స్క్వేర్ ఉంది కదా. సో నేను ఇంతకుముందు మీకు ఎక్స్ప్లెయిన్ చేసినట్టు దీన్ని ఏం రాసుకోవచ్చు మీరు, 0.0002 హోల్ స్క్వేర్ బై 100 రాసుకోవచ్చు కదా. సిమిలర్లీ దీన్ని కూడా మీరు చూడండి, ఒక్క డెసిమల్ కనుక ముందు జరిగింది అనుకోండి 0.0033 అవుతుంది. ఇది 0.0033, ఒక్క పాయింట్ డెసిమల్ ముందు జరిగింది కాబట్టి డినామినేటర్లో 10 వచ్చింది. 10 స్క్వేర్ అంటే ఎంత మీకు 100, రైట్. మీకు 0. ఇక్కడ కూడా అంతే, డెసిమల్ కనుక ఒక పాయింట్ మూవ్ చేశారనుకోండి 0.0444 హోల్ స్క్వేర్ బై, ఇక్కడ పాయింట్ రైట్ సైడ్ మూవ్ చేస్తున్నారు కాబట్టి డినామినేటర్లో మీకు 10 వచ్చింది. 10 స్క్వేర్ అంటే 100 కదా. చూడండి, మీరు ఇప్పుడు న్యూమరేటర్ వాల్యూ డినామినేటర్ వాల్యూ మొత్తం క్యాన్సిల్ అయిపోయింది. సో ఇక్కడ ఉన్న 100 మీకు పైకి వస్తుంది, అంటే 100 అనేది మనకి రైట్ ఆన్సర్, ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, ఇక్కడ మీకు ఫ్రాక్షన్స్ ఇచ్చారండి. ఫ్రాక్షన్స్ ఇచ్చి వాట్ ఈస్ ద కరెక్ట్ డిసెండింగ్ ఆర్డర్. డిసెండింగ్ ఆర్డర్ అంటే మీనింగ్ ఏంటండి, డిసెండింగ్ అంటే పెద్ద నుండి చిన్నకి రావాలి, అసెండింగ్ ఆర్డర్ అంటే కింది నుండి పైకి వెళ్ళాలి, అంతే కదా. మీకు ఫ్రాక్షన్ కంపారిజన్కి సంబంధించింది నేను 2 పాయింట్స్ చెప్తాను. ఇప్పుడు ఫస్ట్ ఒక పాయింట్ చెప్తాను, ఆ పాయింట్ ఈ క్వశ్చన్లో ఎంతవరకు యూజ్ అవుతుందో చూద్దాం. ఇప్పుడు నేను మీకు సింపుల్గా ఒకటి అడుగుతాను. చూడండి, డినామినేటర్లో నాకు 8 ఉంది, ఇక్కడ డినామినేటర్లో 8 ఉంది, న్యూమరేటర్లో 1 ఉంది, న్యూమరేటర్లో 2 ఉంది. ఇప్పుడు ఏ ఫ్రాక్షన్ పెద్దది? డినామినేటర్ కనుక సేమ్ ఉన్నప్పుడు న్యూమరేటర్లో ఏ వాల్యూ పెద్దగా ఉంటే ఆ వాల్యూ పెద్దది, ఫ్రాక్షన్ వాల్యూ. మీకు 1/8 అంటే ఎంత, మీకు పర్సెంటేజ్లో ఫ్రాక్షన్ టు పర్సెంటేజ్ చూస్తే 12.5 కదా, అంటే 0.125 అవుతుంది ఇది, రైట్. మీకు 1/8 వాల్యూ పెద్ద, 2/8 వాల్యూ పెద్దదా అంటే 2/8 వాల్యూ పెద్ద. మీకు హారం కనుక సమానంగా ఉన్నప్పుడు లవంలో ఏ వాల్యూ పెద్దగా ఉంటుందో ఆ ఫ్రాక్షన్ అనేది పెద్దగా ఉంటుంది మీకు. ఇది క్లియర్ కదా. సో ఇప్పుడు మనకి ఈ క్వశ్చన్తో నాకు సంబంధం లేకుండా నేను ఆప్షన్ వెరిఫై చేసుకుంటూ వెళ్ళిపోతాను. ఇప్పుడు నేను 8 × 2 చేశాను అనుకోండి, ఏం జరుగుతుందో చెప్పండి. ఇక్కడ కూడా 7 × 2 అవుతుంది కదా. ఇక్కడ 16 ఉన్నప్పుడు ఇక్కడ 14 ఉంది, అంటే దీనికి అనేది పెద్దదే, ఎందుకంటే డినామినేటర్లు సేమ్ అయినప్పుడు న్యూమరేటర్ ఇక్కడ 14 ఉంది, 13 ఉంది కాబట్టి ఈ సింబల్ నాకు సాటిస్ఫై చేస్తుంది. క్లియర్. ఇక్కడ చూడండి, నేను ఈ రెండింటిని చూస్తాను. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ ఇంటూ 2 చేయండి,
ఇక్కడ 80 అయింది, ఇక్కడ ఎంత అయింది మీకు 62 అయింది. డినామినేటర్ ఇక్కడ 80 ఉంది, ఇక్కడ డినామినేటర్ 80 ఉంది, బట్ ఇక్కడ న్యూమరేటర్ ఎంత ఉంది 62 ఉంది, ఇక్కడ ఎంత ఉంది 63 ఉంది. ఇక్కడ మీకు ఈ సింబల్ రావాలి, అంటే ఇది మీ ఆన్సర్ కాదు. క్లియర్? రైట్. ఇక్కడ చూడండి ఇంటూ 10, ఇక్కడ ఇంటూ 10 చేస్తా, అంటే డినామినేటర్ కనుక మీకు సమానమైనప్పుడు న్యూమరేటర్ ఇక్కడ పెద్దగా ఉంది కాబట్టి ఈ సింబల్ మీకు కరెక్టే. అంతేనా? చూడండి 16 5లు ఎంత 80, ఇక్కడ ఇంటూ 5 చేస్తున్నాను. 13 5లు ఎంత 65, 63 ఇటు ఉంది, 65 ఇటు ఉంది, అంటే మీకు సింబల్ ఏం రావాలి, ఇలా సింబల్ రావాలి, బట్ ఇలా ఉంది. ఇది కూడా మీ ఆన్సర్ కాదు. ఐ హోప్ నేను చెప్పేది మీకు అర్థమవుతుంది అనుకుంటా. ఇక్కడ చూడండి 8 2 16, 7 2 14, ఇక్కడ డినామినేటర్ ఏమో మీకు 16 ఉంది, న్యూమరేటర్ ఎంత ఉంది 14 ఉంది. సో ఈ ఫ్రాక్షన్ పెద్ద అవ్వాలి, ఎందుకంటే ఇక్కడ 13 ఉంది, ఇక్కడ 14 ఉంది, అంటే మీకు ఇది కరెక్ట్ అవ్వాలి, అంటే ఇది కూడా మీ ఆన్సర్ కాదు. అంటే ఇప్పుడు మీకు 3 కావాలంటే ఇంక మిగిలింది ఒకటే కదా ఆన్సర్. 3 ఆప్షన్లు రాంగ్ అయ్యాయంటే మీకు 4th ఆప్షన్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ ఇంకో క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈస్ ద కరెక్ట్ అసెండింగ్ ఆర్డర్ ఆఫ్ ద ఫ్రాక్షన్స్? రైట్. ఇంతకుముందు చెప్పిన పాయింటే మీకు ఇక్కడ కూడా యూజ్ అవుతుంది. డినామినేటర్ కనుక సేమ్ ఉంటే న్యూమరేటర్లో ఎక్కువ వాల్యూ ఎక్కడ ఉంటుందో ఆ ఫ్రాక్షన్ అనేది పెద్దగా ఉంటుంది. క్లియర్ కదా? రైట్. లేదా ఇంకొక పాయింట్, ఇది ఫస్ట్ పాయింట్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1/8 ఉంది, 2/8 ఉంది అనుకో, ఇది పెద్దది. లేదా ఇంకొక పాయింట్ ఏం చెప్పచ్చు అంటే, మీకు ఫర్ ఎగ్జాంపుల్ a/b అనే ఒక ఫ్రాక్షన్ ఉంది, c/d ఒక ఫ్రాక్షన్ ఉంది అనుకోండి, a ఇంటూ d చేయండి, b ఇంటూ c చేయండి. a ఇంటూ d చేసినప్పుడు ఎక్కడ ఫ్రాక్షన్ అంటే ఏ వాల్యూ పెద్దగా వస్తుందో అది మనకి రైట్ ఆన్సర్ అండి. అంటే ఇప్పుడు మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది చూడండి. మీకు 2 ఫ్రాక్షన్లు ఇచ్చినప్పుడు దీన్ని దీంతో మల్టిప్లై చేసి ఇక్కడ a ఇంటూ d రాయండి, దీన్ని దీంతో మల్టిప్లై చేసినప్పుడు ఇక్కడ b ఇంటూ c రాయండి. ఏ ఫ్రాక్షన్ వాల్యూ పెద్దగా ఉంటుందో అదే మీకు హైయెస్ట్ ఫ్రాక్షన్ అన్నట్టు. రైట్. ఇక్కడ కనుక మీరు చూస్తే ఫస్ట్ నేను ఇక్కడ ఈజీగా ఉంది కాబట్టి 9 ఇంటూ 2 చేస్తున్నా, ఇంటూ 2 చేస్తున్నా. 9 2 18, 9 2 18, ఇక్కడ వాల్యూ ఎంత ఉంది 8 ఉంది, ఇక్కడ ఎంత ఉంది 11 ఉంది. అంటే మీకు సింబల్ ఇలా రావాలి, ఇలా రావద్దు, అంటే ఇది మీ ఆన్సర్ కాదు. క్లియర్? నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ నేను ఇంటూ 2 చేస్తున్నా, ఇక్కడ ఇంటూ 2 చేస్తున్నా. 4 2 8, ఇక్కడ 11 ఉంది, ఇక్కడ 18 18, అంటే ఇది కరెక్ట్ సింబలే. ఓకే రైట్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీకు ఇక్కడ 1/4 ఉంది, ఇక్కడ 4/9 ఉంది కదా, ఈ సింబల్ కరెక్టా కాదా అని ఎలా ఐడెంటిఫై చేస్తామంటే మనం 9 ఇంటూ 1 చేస్తే ఎంత 9, 4 ఇంటూ 4 చేస్తే ఎంత 16. సో మీకు ఈ సింబల్ రావాలి, ఇదే సింబల్ వచ్చింది కదా, సో ఇది కూడా మీకు కరెక్టే. ఇప్పుడు మిగిలింది ఇది ఒకటి చెక్ చేస్తే సరిపోతుంది కదా. ఇప్పుడు చూడండి ఇక్కడ 8 ఇంటూ 11 ఎంత అంటే ఇప్పుడు మీకు 11/18 ఉంది, 5/8 ఉంది. సో 11 ఇంటూ 8 ఎంత 88, 18 ఇంటూ 5 ఎంత 90. సో ఈ సింబల్ ఉందా చూడండి, ఇక్కడ వాల్యూ కన్నా ఇటు సైడ్ వాల్యూ పెద్దగా ఉంది కాబట్టి మీకు ఈ సింబల్ వస్తుంది, అంటే ఈ సింబల్ కూడా కరెక్టే. సో ఆప్షన్ 2 అనేది మనకి రైట్ ఆన్సర్. మీకు ఫ్రాక్షన్ కంపారిజన్లో ఈ 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. అంటే ఫ్రాక్షన్ కంపారిజన్లో ఇంకా చాలా పాయింట్స్ ఉంటాయి, బట్ ఈ క్వశ్చన్కి యూజ్ అయ్యేది మాత్రం ఈ 2 పాయింట్లు. మీకు డినామినేటర్ వాల్యూ సేమ్ ఉన్నప్పుడు న్యూమరేటర్లో హైయెస్ట్ వాల్యూ ఎక్కడ ఉంటుందో అదే మీకు హైయెస్ట్ ఫ్రాక్షన్. మీకు డినామినేటర్లు సేమ్ చేసుకోవడానికి రానప్పుడు ఇక్కడ మనం సేమ్ చేసుకోవడానికి వస్తుంది కాబట్టి చేసుకుంటున్నాం. మీకు డినామినేటర్ సేమ్ చేసుకోవడానికి కష్టమైనప్పుడు క్రాస్ మల్టిప్లై చేయాలి. అంటే ఒకదాని డినామినేటర్ ఇంకో దాని న్యూమరేటర్కి, ఇంకో దాని డినామినేటర్ ఇంకో దాని న్యూమరేటర్కి మల్టిప్లై చేస్తే ఎటు సైడ్ వాల్యూ పెద్దగా వస్తుందో అదే వాల్యూ పెద్దది. ఇలా ఎందుకు రీజన్స్ అనేవి మీకు క్లాస్లో అర్థమవుతాయండి. మీరు ఫ్రాక్షన్ కంపారిజన్ అనే క్లాస్ కనుక తీసుకొని ఒక 40 minutes క్లాస్ ఉంటుంది, అది ఆ క్లాస్ వింటే మీకు ఈ రీజన్స్ దీంతో పాటు ఇంకొక 2-3 పాయింట్స్ కూడా ఉంటాయి, అవన్నీ మీకు అక్కడ అర్థమవుతాయి. రైట్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో ఇప్పుడు నేను మీకు చెప్పాల్సింది ఏంటంటే, మీకు బాడ్మాస్ రూల్ గురించి అయితే తెలిసే ఉంటుంది కదా, BODAMAS, ఇక్కడ ఏ రాదండి, బాడ్మాస్ అబ్రివేషన్ ఏంటంటే ఫస్ట్ ఇది మీనింగ్ బ్రాకెట్ అండి. బ్రాకెట్ ఆఫ్ డివిజన్, మల్టిప్లికేషన్, ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్. అంటే మీకు సింప్లిఫికేషన్ అనేది ఈ ఆర్డర్లో చేయాలి. సో ఫస్ట్ నేను న్యూమరేటర్ని చూస్తున్నా, నాకు ఎక్కడ కూడా న్యూమరేటర్లో బ్రాకెట్ కనబడట్లేదు, అంతే కదా, నాకు ఆఫ్ ఉంది కదా. సో ఫస్ట్ నేను ఆఫ్ సాల్వ్ చేస్తాను. అంటే నేను ఇక్కడ 16 ఇంటూ 9 డివైడెడ్ బై 4/2 ఉంది కదా. సో ఫస్ట్ 4/2 వాల్యూ ఎంత నాకు 8. సో డివైడెడ్ బై 16 ఇంటూ 9.
మీరు ఇలాంటి క్వశ్చన్ సాల్వ్ చేస్తున్నప్పుడు ఒక్కొక్క ఆపరేషన్ని ఒక్కొక్కసారి మాత్రమే చేయండి. అంటే ఒకటేసారి మిక్స్ చేసి చేయకండి. ఇప్పుడు నేను ఫస్ట్ హాఫ్ రిమూవ్ చేసి 4/2 పెట్టుకున్నానా, నెక్స్ట్ స్టెప్ మళ్ళీ ఇంకొక స్టెప్ వేయండి. ఇప్పుడు ఏముంది, ఇంటూ ఉంది, డివైడెడ్ ఉంది. ఇప్పుడు ఏం చేయాలి, డివైడెడ్ బై ఫస్ట్ చేయాలి. ఎందుకంటే మీకు ఆర్డర్లో డివైడెడ్ తర్వాత మల్టిప్లికేషన్ వస్తుంది కాబట్టి. అంటే 16 × 9/8. సో ఇప్పుడు 8 2లో క్యాన్సల్, 18. అంటే మీకు న్యూమరేటర్ వాల్యూ ఎంత వచ్చింది, ఈ వాల్యూ మొత్తము 18 అయింది. ఇప్పుడు డినామినేటర్ సాల్వ్ చేయాలి. డినామినేటర్ సాల్వ్ చేస్తున్నప్పుడు మనం ఏం చేయాలి, ఫస్ట్ మనం బ్రాకెట్ వాల్యూ చూడాలి. ఇక్కడ బ్రాకెట్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. 9 - 6 ఎంత, 3. అంటే నేను డినామినేటర్ని 3 × 3. సో ఫస్ట్ బ్రాకెట్ వాల్యూ సాల్వ్ చేసేసా. -2 × 3. ఇక్కడ మీకు ఇది డివైడెడ్ సింబల్ అండి. ఇది మీకు డివైడెడ్ సింబల్. ఇది డివైడెడ్ బై 4/2. నెక్స్ట్ ఏం చేయాలి, మీరు హాఫ్ ఉన్నది చేయాలి. అంటే మీకు 3 × 3 -2 × 3 డివైడెడ్ బై 4/2 అంటే ఎంత, 8. మీరు 2 × 3 అని చేసేయద్దండి. ఇప్పుడే మీరు 2 × 3 అని చేయొద్దు. 4/2 ఫస్ట్ 8. సో ఇక్కడ మళ్ళీ ఇన్ని ఉన్నాయి కదా. ఇప్పుడు దీంట్లో మీరు ఏం చేయాలి, 3 × 3 -2 × 3/8. క్లియర్. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి, 3 × 3 9 మైనస్ 2 3 6 అంటే 3/4 అనుకోవచ్చా, 3/4. 9 36 - 3 ఎంత, 33/4. క్లియర్. సో ఇప్పుడు మీకు న్యూమరేటర్ ఎంత వచ్చిందంటే, ఇప్పుడు డినామినేటర్ వాల్యూ 18/33/4. చూడండి, ఇక్కడ మనం మిస్టేక్ చేసాం చూడండి. మీకు 4/2 అంటే ఏందండి, 4 × 1/2 అంటే ఇక్కడ మీకు ఎంత రావాలి, 2 రావాలి. ఈ ప్లేస్లో మీకు 2 రావాలి. అంటే మళ్ళీ ఇక్కడ 8 ప్లేస్లో మీకు ఏం రావాలి, 2 రావాలి. అంతేనా. చూడండి 2 క్యాన్సిల్ అయ్యిద్ది. 3 × 3 9 - 3 అంటే ఎంత, 6. అంటే ఈ పార్ట్ వాల్యూ మొత్తం మీకు ఏం రావాలి, 6. నేను అది చెప్పేది ఏంటండి, ఇలా ఒక్కసారి కనుక మనకి క్యాలిక్యులేషన్ మిస్టేక్ అయిందనుకోండి, మనకి ఇంకా టైం వేస్ట్ అవుతుంది. చూడండి, మీకు న్యూమరేటర్ వాల్యూ ఏమో 8, డినామినేటర్ వాల్యూ ఎంత, 6. సో ఆన్సర్ ఎంత రావాలి, 3 రావాలి. ఆప్షన్ 4. ఇక్కడ చూడండి, మళ్ళీ మీకు ఫస్ట్ బ్రాకెట్ చేయాలి కదా. ఫస్ట్ నేను ఈ పార్ట్ చేస్తాను. -4/7. మీరు ఇక్కడ డివైడెడ్ ఉంది కదా, డివైడెడ్ని మీరు ఇంటూ లాగా మారుస్తే ఫ్రాక్షన్ అనేది రివర్స్ అవుతుంది. ఇదైతే అందరికి తెలిసిందే కదా. సో ఈ పార్ట్ అయిపోయింది నాకు. సో -12 × 4 ఎంత, -48/7. ఐ హోప్ క్లియర్ కదా. నెక్స్ట్ ఇప్పుడు నేను ఈ పార్ట్ చేస్తా. ఏది, ఇక్కడ నుండి ఇక్కడికి, ఇక్కడ నుండి ఇక్కడికి చేస్తున్నప్పుడు మళ్ళీ ఇక్కడ బ్రాకెట్ ఉంది కదా. ఫస్ట్ -(-) ఎంత అండి, +2/7. ఇది -2. అంటే మీకు ఈ బ్రాకెట్ వాల్యూ చూడండి, ఈ బ్రాకెట్ వాల్యూ నేను ఇక్కడ, ఇది -2 ఉంది. మళ్ళీ -(-) అంటే ఎంత, +2/7. సో ఈ బ్రాకెట్ వాల్యూ ఎంత వచ్చింది నాకు, 7. 7 × 2 14, -14 + 2 అంటే -12. ఇంతనే బ్రాకెట్ వాల్యూ ఇది. సో ఇప్పుడు నేను మళ్ళీ దీన్ని ఏం రాసుకోవచ్చు, ఇక్కడ నేను -4/5 ఇంటూ ఈ వాల్యూ అండి. ఈ వాల్యూ ఎంత వచ్చింది నాకు, -12/7. ఇంతే కదా. మైనస్ నాకు క్యాన్సిల్ అవుతుంది. 12 × 4 48, 48/35. 48/35. ఇప్పుడు నాకు ఏం అడిగారు, దీన్ని డివైడెడ్ బై ఈ వాల్యూ కదా. అంటే -48/7 డివైడెడ్ బై 48/35. చూడండి, నాకు డివైడెడ్ సింబల్ని కనుక నేను తీసి దాన్ని ఇంటూ లాగా రాసుకోగలిగితే ఈ ఫ్రాక్షన్ రివర్స్ అయ్యిద్ది. అంటే 35/48. అంటే 48 క్యాన్సల్, 7 5 టైమ్స్ క్యాన్సల్. మీకు ఇక్కడ ఒక మైనస్ సింబల్ ఉంది. సో మీ ఆన్సర్ -5. అంటే ఆప్షన్ 3. ఐ హోప్ మీ కాన్సెప్ట్ క్లియర్ అవుతుంది అనుకుంటా. రైట్, ఇక్కడ చూడండి. అయితే మీరు ఈ క్వశ్చన్ చేస్తున్నప్పుడు మీరు ఏం చేయాలంటే, ఎక్కడెక్కడ మీరు ప్లస్ వస్తుందో మీరు అక్కడ ఒక లైన్ డ్రా చేసుకోండి. చూడండి, ఇప్పుడు ఈ క్వశ్చన్ సాల్వ్ చేస్తే ఇక్కడ మీకు ప్లస్ వచ్చిందా, ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇక్కడ ఒక ప్లస్ వచ్చిందా, ఈ లైన్ డ్రా చేసుకోండి. అంటే మీకు ఆర్డర్లో లాస్ట్ చేయాల్సినవి ప్లస్ మైనసే కదా. మీకు బ్రాకెట్, ఆఫ్, డివిజన్, మల్టిప్లికేషన్, అడిషన్, సబ్ట్రాక్షన్. అడిషన్ సబ్ట్రాక్షన్ మీరు లాస్ట్లో చేస్తారు కాబట్టి అవి ఎక్కడున్నాయో మీరు అక్కడ బార్డర్ వేసుకున్నారనుకోండి, ఆ మధ్యలో ఉన్న వాల్యూస్ని మీరు క్యాలిక్యులేట్ ఈజీగా చేయొచ్చు.
అంటే ఫస్ట్ నాకు ఇదొక పార్ట్ లాగా చేసుకోవచ్చు, ఇదొక పార్ట్. క్లియర్ కదా ఇప్పుడు? సో ఇప్పుడు నేను ఈ పార్ట్లో 65/13 ఫస్ట్ చేయాలి. అంటే 65/13 అంటే ఎంత నాకు? 65 అంటే 5. తర్వాత 5 × 4 అంటే ఎంత? 20. అంటే ఈ పార్ట్ వాల్యూ అయిపోయిందా? ఓకే. ఇక్కడ చూడండి, నాకు 35/7 ఫస్ట్ చేయాలి. అంటే 7 5ల 35, 5 × 9 ఎంత? 45. అంటే ఇక్కడ ఎంత వచ్చింది నాకు? 45 స్క్వేర్ వచ్చింది ఈ పార్ట్లో. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇది మొత్తం ఉంది కదా, ఫస్ట్ నేను ఏం చేయాలి? హాఫ్ చేయాలి. అంటే ఇప్పుడు నేను దీన్ని ఇలా 100 / 5 4 ఎంత? 20 × 80 రాసుకోవచ్చా? సో 100 / 20 × 80, 25ల. సో 5 × 80 అంటే 400. సో మీకు ప్రతి పార్ట్ వాల్యూ వచ్చేసింది కదా. ఫస్ట్ పార్ట్ ఎంత? 20. సెకండ్ పార్ట్ 45 స్క్వేర్ అంటే ఎంత అండి? 2025. తర్వాత 400 అంటే 2000 + 400, 2400, 20 + 25 45. అంటే 2445 అనేది మనకు రైట్ ఆన్సర్, ఆప్షన్ 3. సో మీరు ఆ బాడ్మాస్ రూల్తో క్వశ్చన్ చేస్తున్నప్పుడు మీకు ప్లస్లు మైనస్లు ఎక్కడ వస్తాయో మీరు అక్కడ ఒక గీత గీసుకుంటే మీరు ఆ క్వశ్చన్ని పార్ట్ లాగా డివైడ్ చేసినట్టు. సో ఒక్కొక్క పార్ట్ వాల్యూ కనుక్కొని లాస్ట్లో మీరు యాడ్ చేయొచ్చు, రైట్? ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు ఎక్కడ కూడా ప్లస్లు నాకు కనబడట్లేదు. సో ఫస్ట్ మనం ఏం చేయాలి? బ్రాకెట్లో ఉన్న వాల్యూ సాల్వ్ చేయాలి. బ్రాకెట్లో కూడా మీరు ప్రిఫరెన్స్ దేనికి ఇవ్వాలి? హాఫ్కి ఇవ్వాలి. అంటే నేను ఫస్ట్ ఈ వాల్యూ చేస్తున్నా చూడండి, రైట్? 9/4/3 అంటే హాఫ్ వాల్యూ అంటే ఏంది? హాఫ్ అంటే మనకి ఇంటూ కదా, అంటే 9 4 36/24, 36/24 డివైడెడ్ 3 2 6, 4 3 12, 6/12. ఇప్పుడు దీన్నే నేను 36/24ని ఇక్కడ డివైడెడ్ సింబల్ని నేను కనుక ఇంటూ చేస్తే ఇది రివర్స్ అయింది కదా, 12/6. చూడండి, 12 2 24, 6 2 12, 12 3 36. అంటే నాకు ఈ పార్ట్ వాల్యూ మొత్తం ఎంత వచ్చిందంటే ఇప్పుడు 3 వచ్చినట్టు. 60/5, 60/5 అంటే ఎంత? ఈ పార్ట్ చూడండి 12, అంతేనా? 12 అది 60 కాబట్టి. సో ఇక్కడ ఇంటూ ఉంది కాబట్టి మీకు 12 × 3 మీ ఆన్సర్. 12 × 3 అంటే ఎంత? 36. ఓకేనండి. ఇక్కడ చూడండి, మీరు చాలా బ్రాకెట్స్ ఉన్నాయి కదా, మీరు ఫస్ట్ బ్రాకెట్ దేనికి ప్రిఫరెన్స్ ఇవ్వాలంటే ఈ బ్రాకెట్కి ప్రిఫరెన్స్ ఇవ్వాలి, ఈ బ్రాకెట్కి, రైట్? ఈ బ్రాకెట్లో నాకు ఏముంది? 16 - 6 × 4 - 2 ఉంది. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ దేనికి ఇవ్వాలి? నేను 6 4 24కి ఇవ్వాలి. 16 - 24 - 2 అంతేనా? 16 - 26, 24 22 అంటే -26 కదా. 16 - 26 అంటే ఇక్కడ మీకు -10 ఆన్సర్ వచ్చింది. సో ఇప్పుడు నేను 40 - 20, 14 ఈ వాల్యూ ఎంత వచ్చింది నాకు? -10 వచ్చింది, ఇంతే కదా. ఇక్కడ చూడండి, 40 - 20 - 14 -10 అంటే ఎంత? +10. ఓకే, 40 - 20 - 14 + 10 ఎంత? 24, రైట్? ఇది 40 - 20 - 4 అంటే ఎంత? మీకు -4. సో 40 -4 అంటే ఎంత అవుతుంది? మీకు +4 అవుతుంది కాబట్టి 44. సో ఆప్షన్ 1 ఉంది మనకి రైట్ ఆన్సర్ అండి. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, ఇప్పుడు ఈ క్వశ్చన్లో మీకు ఫస్ట్ మనం ఏం చేయాలంటే బ్రాకెట్ వాల్యూ చేయాలి. అంటే ఫస్ట్ ఇక్కడ ఒక బ్రాకెట్ ఉంది, ఈ బ్రాకెట్లో మళ్ళీ ఒక బ్రాకెట్ ఉంది. అంటే ఇప్పుడు నేను ఫస్ట్ సాల్వ్ చేయాల్సిన వాల్యూ ఈ బ్రాకెట్ వాల్యూ, అంతేనా? చూడండి, నాకు ఎంత ఉంది ఇక్కడ? 25/18 ఉంది, ప్లస్ 6 2 12 + 5 ఎంత? 17/6 -7/36. నేను ఎల్సిఎం ఎంత తీసుకోవచ్చండి ఇక్కడ? 36 కనుక ఎల్సిఎం తీసుకుంటే 18 2, సో 2 × 25 అంటే నాకు 50, రైట్? 6 6 36, 17 6 అంటే ఎంత? 17 3 మీకు 51, 102 అవుతుంది ఇది, ఓకే, -7. చూడండి, 102 - 7 అంటే 95, 95 + 50 అంటే ఎంత? మీకు 145. 145/36 వచ్చింది బ్రాకెట్ వాల్యూ. క్లియరా? సో ఇప్పుడు నాకు 7 2 14 3 ఎంత? 17. 17/7 ×
ఇక్కడ మళ్ళీ ఒక బ్రాకెట్ ఉంది. 6 11 66 11 66 ప్లస్ 2 66 ప్లస్ 2 ఎంత 68/6 డివైడెడ్ బై 145/36. ఇది మళ్ళీ క్లోజ్. క్లియర్? సో ఇక్కడ మనకి ఏముంది మళ్ళీ y డివైడెడ్ బై 725 అంటే 725 రాసుకొని నేను ఇక్కడ ఒక 10 రాసుకుంటాను. 72.5 అంటే ఇంటూ 204 కదా. ఇప్పుడు నాకు 17/7 ఉంది ఇంటూ 68/6. ఇక్కడ నేను డివైడెడ్ సింబల్ని కనుక నేను ఇంటూ లాగా మార్చుకుంటే 36/145 అవుతుంది. అంతేనండి. చూడండి y ఇంటూ 10/725 ఇంటూ 204. ఇప్పుడు మీరు కనుక క్యాన్సిల్ చేస్తే ఈజీగా మీకు సొల్యూషన్ వచ్చేస్తుంది. ఎలా క్యాన్సిల్ చేద్దాం ఇప్పుడు? 17లో చూడండి 17 ఎక్కం 17 3 మిగులుతుంది కాబట్టి 17 2 34. సో 12 3 36 అంతేనా? 36. మీకు 145 ఇంటూ 5 టైమ్స్ చేశారనుకోండి అప్రాక్సిమేట్లీ 145 ఇంటూ ఇప్పుడు 140 ఇంటూ 5 ఎంత 700. 5 ఇంటూ 5 ఎంత 25. అంటే ఇది మీకు 5 టైమ్స్లో క్యాన్సిల్ అయిపోతుంది. రైట్? చూడండి ఇది 5 2 టైమ్స్లో క్యాన్సిల్ అయిపోతుంది. ఇది 2 ఇంకా మీకు ఇక్కడ 34 టైమ్స్లో క్యాన్సిల్ అయిపోతుంది. 3 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 2 17 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. అంటే మీకు మొత్తానికి మిగిలింది ఏముందండి? ఇక్కడ ఒక y మిగిలింది, ఇక్కడ 17 మిగిలింది, 7 మిగిలింది. అంటే y వాల్యూ మీకు 17/7 అనేది రైట్ ఆన్సర్. y వాల్యూ ఎంత 17/7 ఆప్షన్ 1. రైట్. ఇక్కడ కూడా చూడండి ఈ క్వశ్చన్లో ఫస్ట్ మీరు బ్రాకెట్ ఎక్కడ ఉందండి? ఇక్కడ ఒక బ్రాకెట్ ఉంది, ఇక్కడ నుండి ఒక బ్రాకెట్ ఉంది. ఫస్ట్ ఇది ఒక పార్ట్ సాల్వ్ చేయాలి. దాని తర్వాత నేను మీకు ఏమన్నాను, ఎక్కడెక్కడ ప్లస్ వస్తుందో అక్కడక్కడ మీరు ఒక డివైడ్ చేసుకోండి అన్నాను కదా. ఇక్కడ ఒక ప్లస్ వచ్చింది చూడండి, ఇక్కడ ఒక డివైడ్ చేసుకోండి. ఇక్కడ ప్లస్ వచ్చింది, ఇక్కడ ఒక డివైడ్ చేసుకోండి. అంటే ఈ పార్ట్ కనుక్కొని ఈ మూడింటిని యాడ్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చినట్టే. ఫస్ట్ ఇప్పుడు ఈ బ్రాకెట్ లోపు ఫస్ట్ ఇది ఒక బ్రాకెట్ ఉంది. 6 + 4 అంటే ఎంత నాకు 10 ప్లస్ 12/4 అంటే 3 అవుతుంది. 3 × 2 6. అంటే నాకు ఈ పార్ట్ మొత్తం వాల్యూ ఎంత వచ్చిందండి 16 వచ్చింది. ఈ పార్ట్ వాల్యూ ఎంత 16. ఇక్కడ చూడండి 3 × 1 ప్లస్ 1 4 4/3 × 9 డివైడెడ్ని కాస్త నేను ఇంటూ చేస్తే ఏమవుతుంది నాకు 1/3 అవుతుంది. అంతేనా? చూడండి 3 3 9 ఇది క్యాన్సల్. అంటే నాకు ఈ పార్ట్ వాల్యూ ఎంత వచ్చింది 4 వచ్చింది. 3 + 2 5/3. ఇక మీకు మొత్తాన్ని సమ్ చేయాలంటే ఇక్కడ ఒక ఎంత వచ్చింది, ఇక్కడ మీకు 16 వచ్చింది ప్లస్ ఇక్కడ 4 వచ్చింది, ఇక్కడ 5/3 వచ్చింది. అంతేకాదు 16 4 20 20 కనుక మీరు ఎల్సిఎం కనుక ఇక్కడ 3 తీసుకుంటే 20 3 60 65 65/3. ఆప్షన్ 1 మనకి రైట్ ఆన్సర్. రైట్. ఇక్కడ కూడా చూడండి సింప్లిఫికేషన్ కదా. నాకు ఫస్ట్ ప్లస్ ఎక్కడ కనిపించిందో నేను అక్కడ డివైడ్ చేసుకుంటా. అంటే ఇలా ఒక పార్టీషన్ క్రియేట్ చేసుకొని నేను ఫస్ట్ ఈ పార్ట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి, నెక్స్ట్ ఈ పార్ట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. నాకు ఈ పార్ట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం ఈజీ అనిపిస్తుంది చూడండి. ఈ బ్రాకెట్లో మళ్ళీ నేను ఏం చేయాలి 15/6 డివైడెడ్ని కాస్త నేను ఇంటూ లాగా రాసుకుంటే 18/5 అవుతుంది మైనస్ 24/12. చూడండి 5 3ల క్యాన్సల్, 6 3ల క్యాన్సల్, 3 3 ఎంత 9 క్యాన్సల్. ఇక్కడ 12 2ల అంటే 2 అంటే 9 - 2 ఎంత అండి 7. ఈ పార్ట్ వాల్యూ మొత్తం నాకు 7 వచ్చిందండి ఆన్సర్. ఇప్పుడు ఇటు చూడండి ఫస్ట్ మీరు బ్రాకెట్ వాల్యూ చేయాలి. అంటే ఈ ఈక్వేషన్లో మొత్తం మీరు ఫస్ట్ దేన్ని సాల్వ్ చేయాలి. మళ్ళీ బ్రాకెట్లో దేనికి ప్రిఫరెన్స్ ఇవ్వాలి, ప్లస్ కన్నా ముందు ఇఫ్ ప్రిఫరెన్స్ ఇంటూకి ఇవ్వాలి. అంటే 9 2 18 9 2 18 + 7 ఎంత 18 + 7 25. అంటే నాకు ఈ పార్ట్ వాల్యూ మొత్తం ఎంత వచ్చింది 25 వచ్చింది. అంతే కదా. చూడండి ఇప్పుడు 2 డివైడెడ్ బై 5/7 ఆఫ్ 25. ఫస్ట్ నేను దీన్ని చేస్తానండి. 5 ఆఫ్ 25 అంటే ఎంత 125. అంటే 2 డివైడెడ్ బై 125/7. డివైడెడ్ని కాస్త నేను కనుక ఇంటూ లాగా రాసుకుంటే ఇది 7/125 అవుతుంది. అంటే మీకు 14/125 వచ్చింది. అంటే ఇక్కడ నుండి ఇక్కడ వరకు. అంటే నాకు ఈ పార్ట్ మొత్తం ఆన్సర్ ఎంత ఇప్పుడు 14/125. నాకు ఈ రెండింటి ప్లస్ కదా అడిగింది. సో నాకు 14/125 + 7 అంటే నాకు ఎల్సిఎం ఏమో 125 వస్తుంది.
125 ఇంటూ 7 ఎంత అండి 700, 25 ఇంటూ 7 అంటే ఎంత మీకు 175, అంటే 875, 85, 89, 889/125 అంటే ఆప్షన్ 3 అనేది మనకి రైట్ ఆన్సర్. రైట్, ఈ క్వశ్చన్ చూడండి. ఇంతకుముందు నేను చెప్పినట్టే ఫస్ట్ మీకు ప్లస్ ఎక్కడుంది మైనస్ ఎక్కడుంది దాన్ని డివైడ్ చేసుకోండి 3 పార్ట్లుగా. చేసుకుంటే ఇప్పుడు మనం ఏం చేయాలి, ఫస్ట్ ఈ పార్ట్ ఆన్సర్, ఈ పార్ట్ ఆన్సర్, ఈ పార్ట్ ఆన్సర్ కనుక్కుంటే సరిపోతుంది కదా. చూడండి ఫస్ట్ పార్ట్ 9 డివైడెడ్ని నేను కనుక ఇంటూ లాగా రాసుకుంటే 3/5 కాస్త 5/3 అవుతుంది. 3 5ల క్యాన్సల్, 5 5లు 25 నాకు రైట్ ఆన్సర్. ఓకే, సెకండ్ పార్ట్ చూద్దాం. ఫస్ట్ నేను బ్రాకెట్లో ఉన్న వాల్యూ కనుక్కోవాలి కదా. 25 ఇంటూ ఎల్సిఎం ఏమో నాకు 15 అవుతుంది. 5 3ల క్యాన్సల్ అవుతుంది కాబట్టి 3 4 12, అండ్ ఇక్కడ 15 ఒకట్లా అవుతుంది కాబట్టి ఇక్కడ 3. చూడండి ఇక్కడ 15 మళ్ళీ మీకు క్యాన్సల్, అంటే ఇక్కడ సెకండ్ పార్ట్ వాల్యూ ఎంత వచ్చింది, మళ్ళీ 25 వచ్చింది, అంతే కదా. 9 ఆఫ్ 2 ఇంటూ 3, 9 ఆఫ్ 2/3 కదా. సో ఆఫ్ ఉంటే ఫస్ట్ చేయాలి కదా. 9 2 18/3, 18/3 అంటే ఎంత 6. సో ఇప్పుడు మీకు 3 పార్ట్స్ వాల్యూస్ వచ్చేసాయి కదా. చూడండి 25 + 25 - 6 అంటే 25 + 25 - 6 అంటే మీకు 44 రావాలి. అంటే మనం ఎక్కడో ఒక దగ్గర క్యాలిక్యులేషన్ మిస్టేక్ చేసినట్టు ఇప్పుడు ఈ క్వశ్చన్లో. చూడండి 9 డివైడెడ్ బై 5/3, మనం క్యాలిక్యులేషన్ మిస్టేక్ ఎక్కడ చేసాం, ఇక్కడే చేసాం చూడండి. ఈ వాల్యూ 3 టైమ్స్ క్యాన్సల్ కాబట్టి ఇక్కడ మీకు 15 వస్తుంది. సో ఇక్కడ కూడా మీకు ఏం రావాలి, ఇది 15 రావాలి, 15. సో 15 + 25 ఎంత 40, 40 - 6 ఎంత 34, 34 అనేది మనకి రైట్ ఆన్సర్. సో ఇప్పుడు మనం బాడ్మాస్ రూల్లో ఫస్ట్ బ్రాకెట్ అన్నాం కదండి. బ్రాకెట్ కన్నా ముందు కూడా మనం ఇలా పైన బార్ వచ్చిన వాటికి ఇంకా ముందు ప్రిఫరెన్స్ ఇవ్వాలి. అంటే ఈ మొత్తంలో ఇక్కడ ఒక మీకు బ్రాకెట్ ఉంది, ఇక్కడ ఒక బ్రాకెట్ ఉంది కదా. దీంట్లో ఫస్ట్ మరి దీన్ని ప్రిఫరెన్స్ ఇవ్వాలి. 12 - 4 ఫస్ట్ చేయాలి. అంటే 24 డివైడెడ్ బై 12 - 4 ఎంత 8 + 32, ఇది ఒక బ్రాకెట్. సో దీన్ని నేను ఏం చేస్తాను చూడండి, 24/8 ఎంత 3 + 32 అంటే ఎంత 35 వచ్చేసింది. ఇక్కడికి రండి, దీంట్లో ఇక్కడ మీకు ప్లస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ ఇంటుంది. మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ దేనికి ఇవ్వాలి, సో డివైడెడ్ ఉంది. 8/2 ఎంత 4 అంటే 4 + 4 - 3 అంటే ఎంత ఇక్కడ 5 వస్తుంది మీకు. ఇక్కడ డివైడెడ్ సింబల్ ఉంది కదా. 35 డివైడెడ్ 5 అంటే ఎంత అండి 7 కదా. సో ఆప్షన్ 2 మీకు రైట్ ఆన్సర్. ఈ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం చూడండి. 5/8 ఆఫ్ 184 ఇంటూ 15 + 5 + k = 513 డివైడెడ్ బై 9 + 435. ఇప్పుడు మనం ఫస్ట్ దేనికి ప్రిఫరెన్స్ ఇస్తాం, హాఫ్కి కదా. సో 5 × 184/8 అండి. ఫస్ట్ వాల్యూ నేను ఇది చేస్తాను, 5 × 184/8. చూడండి 8 2 16, 8 3 24 అంటే 5 × 23 అంటే ఎంత 100, 115. అంటే నాకు ఈ పార్ట్ వాల్యూ ఎంత వచ్చింది 115 వచ్చింది ఈ పార్ట్ వాల్యూ. సో ఇప్పుడు నాకు 115 × 15 డివైడెడ్ బై 5 + k కదా లెఫ్ట్ సైడ్ వాల్యూ మొత్తం. సో ఇప్పుడు 115 × 15 డివైడెడ్ని కనుక నేను ఇంటూ రాసుకుంటే ఇది 1/5 అవుతుంది, ఇది + k కదా. సో 5 3ల క్యాన్సల్. సో ఇక్కడ నాకు ఎంత అవుతుంది 345 + k అవుతుంది. నాకు లెఫ్ట్ సైడ్ వాల్యూ మొత్తం 345 + k అయిందండి. ఇప్పుడు రైట్ సైడ్ వాల్యూ చూస్తాను నేను ఏముందనేది. 513/9 నేను ఫస్ట్ చేయాలి. 513/9 అంటే 9 5 times 45, 6 9 63. సో ఈ వాల్యూ 57 వచ్చింది. సో 57 + 435 చేయండి. 7 + 5 12, 5 3 8 7 5 12 అంటే మీకు 1 క్యారీ వస్తుంది. 5 + 3 8 + 1 9, సో 492. సో ఇట్ సైడ్ వాల్యూ ఎంత అండి 492. ఇప్పుడు మీకు k వాల్యూ ఎంత వస్తుందండి 12 - 5 అంటే 7, 8 - 4 అంటే 4, 4 - 3 అంటే 1 అంటే k వాల్యూ 147. ఆప్షన్ 4 మనకి రైట్ ఆన్సర్. సో ఇదండి సింప్లిఫికేషన్ వీడియో. ఈ క్వశ్చన్స్ అన్నీ మీకు జీడీలో అడిగిన సింప్లిఫికేషన్ క్వశ్చన్సే. మనం నెక్స్ట్ సెషన్లో ఇంకొక కొన్ని 10 క్వశ్చన్లు సాల్వ్ చేద్దాం. అవి మనకి జీడీలో అడిగిన ప్రీవియస్ క్వశ్చన్స్నే.
ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.